లో ఇక్కడ పోటీ చేసినటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే నేను కానివ్వండి, ఇద్దరం కూడా నాన్ లోకలే. 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా ఇక్కడ ఇద్దరం నివసిస్తూనే ఉన్నాం ఇదే నియోజకవర్గంలో. కాకపోతే మంత్రి స్థాయిలో లోకేష్ గారు, ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు ఇదే నియోజకవర్గంలో ఉండి ఏం పని చేశారు నాన్ లోకలైనా, నేను నాన్ లోకలైనా కూడా 2019 నుంచి 2024 వరకు ఏం పని చేశాను అనేది మంగళగిరి ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనికి మేము కృషి చేస్తాము, పని చేస్తాము అనే నమ్మకం మంగళగిరి ప్రజపోతుంది. కాబట్టి నాన్ లోకల్గా మంత్రి స్థాయిలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి స్థాయిలో లోకేష్ గారు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి సంక్షేమం ఇక్కడ చేయలేదు. కాబట్టి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళా రెండోసారి ఇక్కడ ఓడిపోతారని చెప్పేసి నేను భావిస్తాను. అనేటువంటి క్యాటర్లో ఉందంటారు. గత 2-3 రోజుల నుంచి మీరే చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా నేను ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాను, ఇప్పటికే నాయకులందరూ కూడా మమేకమై ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారని చూస్తూ ఉంటాము. కాకపోతే ప్రజలందరూ కూడా చూశారండి, వేల కోట్ల రూపాయలు